రామలక్ష్మణుల్లా నా ఇద్దరి బిడ్డల్ని ఇలా చూస్తుంటే నా రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఎప్పుడు ఇలాగే చల్లగా సంతోషంగా ఉండండ్రా. నేనుండనివ్వను, అసలు ఈ ఇంట్లోనే ఉండనివ్వను. పార్వతి, అక్క ఇలారా. నేనా? ఎందుకక్క? మీరు కానివ్వండి. కారణం చెప్తే గాని రావా? వెళ్ళు. వెళ్ళవే బాబు, లేకపోతే కొరడ తీస్తాడే తల్లి. అదిగో వస్తున్నా. కనుసైకి చాలండి, మీ ముందు వాలిపోతాను. ఏంటక్క పిలిచావు? పండగ కదా, మనం నలుగురం మన భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందట. రండి తీసుకుందాం. అంతకంటే ముందు అందరం అమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. నువ్వు మమ్మల్ని కని పెంచిందానివి. ఇలా పండగలకి పబ్బాలకి నువ్వు దూరంగా ఉంటే మేము ఒప్పుకోం. అమ్మా, నువ్వు దీవించడం కంటే మాకు మంచి శకునం ఏమీ లేదు. నీ జీవితంలో ఇంత మంచి మాట ఎన్నాళ్ళకి మాట్లాడేవే. చూస్తారేంటి, అందరూ ఆశీర్వాదం తీసుకోండి. లేవండి, కలకాలం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండండి. ఆగండి. ఓహో, పని మనిషి బాధ్యతలు ఇచ్చారు కదా, మొక్కడం ఇష్టం లేదేమో. మీ మనసులోని మాట పైకంటారేంటన్నయ్యా? ఓ, ఏదైనా పద్ధతిగా చెయ్యాలి. అవును, పద్ధతి గురించి నువ్వే చెప్పాలి. అత్తయ్య గారు ఆశీర్వదించండి. రండి, చూస్తారేంటి? అత్తయ్య గారు ఆశీర్వదించండి. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. రావే అత్తయ్య గారు, మమ్మల్ని కూడా దీవించండి. ఒక్క నిమిషం. పద్ధతి పద్ధతి. దీవించండి. లేవండి, లేవండమ్మా. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. పిల్లా పాపలతో ఇల్లంతా సందడి చెయ్యాలి. మామీ వాళ్ళ దగ్గర తీసుకుందాం. ఉండండి ఒక్క నిమిషం. ఈ కొత్త సంవత్సరం నుంచి మీ జీవితాలు కొత్తగా గొప్పగా ఉండాలి. పిల్ల పాపలతో సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉండండి. బయట ఏర్పాట్లు చూద్దాం. శివరాం, ఒకసారి ఇలారా. వస్తున్నానన్నయ్య. పదమ్మా. మీ అమ్మా నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోండి. పదాదియా. పద్ధతి పద్ధతి. ఇదిగో తీసుకో. తీసుకోవే. గాడ్ బ్లెస్ యు మై సన్ అండ్ మై కోడల పిల్ల. హ్యాపీగా ఉండండి. ఆయన దీవించారుగా, చాలే. లేవండి లేవండి. పిల్లల్ని దీవించవే. నువ్వు దీవించవా అమ్మా? నేనెందుకు దీవిస్తాన్రా? నాకేం పని? మీ ఇద్దరు విడిపోవాలని కోరుకుంటాను, కానీ పండగ పూట చెప్తున్నా,
త్వరలో మీరిద్దరూ విడిపోను కాక. అమ్మా వదిలే శ్రీను, అత్తయ్య మనసులో ఉన్న మాటే చెప్పారు కదా, అదే జరగాలనుకుంటే దేవతలు తదాస్తు అంటారు, అంతే కదా? ఆద్య 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 ఏమైంది ఆద్య? శ్రీను, ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. ముందు ఎలాగైనా అత్తయ్యని మన దారిలోకి తీసుకురావాలి శ్రీను. ఎలా ఆద్య? రా వెళ్దాం, రా. అరే ఏమైందిరా? ఏమైంది ఆద్య? పొద్దున్నే పళ్ళుతో ఒక్కొక్కన మెక్కితే ఇలాగే అజీర్తి చేస్తుంది. నువ్వు ఉండమ్మా, నాలుగు మీద నెగిటివ్ మాటలు అచ్చేసుకుని సిద్ధంగా ఉంటావు. మరే ఆద్య, ఏమైంది? ఎలా ఉంది నీకు? మ్, మ్. మ్మ్. అది కొంచెం నీరసంగా ఉంది, కళ్ళు కూడా తిరుగుతున్నట్టున్నాయి బామ్మ. అదేంటే అమ్మా, దానికి కళ్ళు తిరుగుతున్నాయంటే నీ కళ్ళలో ఆనందం ఏంటి? ఇది తల్లి కాబోతుందే. నువ్వు నాన్నమ్మవి కాబోతున్నావు. నేను నేను ఏమే నేను నానమ్మ చిచి, నువ్వు తాతయ్య కాదు కాదు, మనిద్దరు నానమ్మ తాతయ్యలు కాబోతున్నామే. నీ పని చెప్తాను, నన్ను తిడతావా, మేం విడిపోవాలని కోరుకుంటావా? నా పొలంలో మొలకలు వచ్చాయి. ఒరే, ఒరే, ఒరే. కూర్చోండి. మీది ఆతిథ్యం అద్భుతంగా ఉంది. మీది ఫుడ్ మాది ఇండియాకు వచ్చినప్పుడే తింటుంది. నేదే చూసి ఏది ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అని డిసైడ్ చేద్దాం. మాలాగే మీరు కూడా ఆతృతగా ఉన్నట్టున్నారు. మేమొచ్చింది అందుకే కదా. అంటే ఫారిన్ నుంచి ఫ్లైట్ లో వచ్చింది ఇందుకోసమే కదా అంటుంది మా ప్రిన్సీ. ఎస్ ఎస్ ఎస్. ఓకే, రేయ్ తీసుకురండి.